ఓం శాంతి 6/12/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ శరీరము అనే ఆట బొమ్మ, ఆత్మ అనే చైతన్యమైన కీ అంటే తాళం చెవితో కదులుతుంది. మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటే నిర్భయులుగా అవుతారు. ఈ శరీరం అనేది ఆట బొమ్మ. మరి ఇదంతా ఆడుతూ ఉండేది, నడుస్తూ ఉండేది మనం ఆత్మ అనే కీతో అంటున్నారు బాబా. ఆత్మ లేదు అంటే శరీరం ఎందుకు పనికిరాదు, ఏమీ చేయలేదు. మీరు స్వయాన్ని ఆత్మగా ఎప్పుడైతే నిశ్చయం చేసుకుంటారో అప్పుడు ఎలాంటి భయం ఉండదు. శరీరానికి ఏమి జరిగినా భయమే లేదు. ఏది జరిగినా శరీరానికి ఆత్మకి ఏమీ కాదు అనే జ్ఞానం ఉంది. కనుక నిర్భయులుగా అవుతారు అంటున్నారు బాబా. ప్రశ్న: ఆత్మ శరీరంలో ఉండి ఆటలాడుతూ క్రిందికి వచ్చేసింది కనుక దీనికి ఏ పేరు పెట్టవచ్చు? జవాబు: తోలు బొమ్మ. డ్రామాలో తోలు బొమ్మలాట ఎలా చూపిస్తారో ఆత్మలైన మీరు కూడా తోలు బొమ్మల వలె 5,000 సంవత్సరాలు ఆటలాడుతూ క్రిందకు వచ్చేస్తారు. తోలు బొమ్మలైన మీకు పైకి ఎక్కే దారిని తెలిపించేందుకు తండ్రి వచ్చారు. క్రిందకు రావడము అంటే 5,000 సంవత్సరాలు. కొద్ది రోజులు బాగుంటాం, 2 యుగాలు ఆత్మ అభిమాని స్థితిలో నేను ఆత్మ అనుకొని శరీరము వేరుగా భావించి నడిపిస్తూ ఉంటాం. ఎప్పుడైతే శరీరమే నేను, ఆ తోలు బొమ్మే నేను అనుకున్నప్పుడు తప్పులు చేస్తూ క్రిందకు వచ్చేస్తాం. ఇప్పుడు మీరు శ్రీమతము అనే కీని ఉపయోగిస్తే పైకి వెళ్ళిపోతారు, ఉన్నతంగా అవుతాం. ఇంకోటి పరంధామానికి వెళ్తాం, స్వర్గంలోకి వస్తాం. పాట: సభలో దీపం వెలిగింది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు శ్రీమతంనిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా పిల్లల నడవడికలు బాగు లేకుంటే వారి తల్లి తండ్రులు నీకు ఆ ఈశ్వరుడే చెప్పాలి, ఈశ్వరుడే బుద్ధిని ఇవ్వాలి అని అంటారు. కానీ ఈశ్వరుడు నిజంగానే మతం ఇస్తారు, ఎప్పుడో ఒక సందర్భంలో వస్తారు, వారు సలహాలు ఇస్తారు అని వారికి తెలియదు. ఇప్పుడు పిల్లలైనా మీకు ఈశ్వరీయ మతం లభిస్తూ ఉంది, తండ్రి యొక్క సలహాలు లభిస్తూ ఉన్నాయి అనగా పిల్లలు శ్రేష్టంగా అయ్యేందుకు ఆత్మిక తండ్రి తమ పిల్లలకు శ్రేష్ట మతమునిస్తున్నారు. ఇప్పుడు మనం అత్యంత శ్రేష్టంగా అవుతున్నాము అని మీరు తెలుసుకున్నారు. తండ్రి మనకు చాలా శ్రేష్ట మతమునిస్తున్నారు. మనము వారి మతమును అనుసరించి అంటే బాబా ఎలా చెబితే అలా నడిచినట్టయితే మనుషుల నుండి దేవతలుగా అవుతారు. మనుషులను దేవతలుగా తయారు చేయువారు అంత గొప్పగా, అంత ఉన్నతోన్నతంగా ఆ తండ్రియే అని రుజువు అవుతుంది. సిక్కులు కూడా మనుషుల నుండి దేవతలుగా అని గాయనం చేస్తారు. వారు తప్పక మనుషుల నుండి దేవతలుగా అయ్యే శ్రేష్ట మతమునిస్తున్నారు. కనుక తండ్రి మహిమను ఏక్ ఓంకార్, ఈశ్వరుడు ఒక్కరే, మూల పురుషుడు, కర్తా పురుష్, నిర్భయుడు అని పాడుతూ ఉంటారు. మీరందరూ నిర్భయులుగా అవుతారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారు కదా. ఆత్మకి ఎలాంటి భయము లేదు. తండ్రి అంటున్నారు, నిర్భయులుగా అవ్వండి. భయం ఎందుకు? మీకు ఏ భయము లేదు. మీరు ఇంటిలో కూర్చొని ఉన్నా తండ్రి శ్రీమతమును తీసుకుంటూ ఉంటారు. శ్రీమతం ఎవరిది? ఇచ్చేదెవరు? ఈ విషయాలు భగవద్గీతలో లేనే లేవు. తండ్రి అంటున్నారు, మీరు పతితులైపోయారు. ఇప్పుడు పావనంగా అయ్యేందుకు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఈ పురుషోత్తములుగా అయ్యే మేళా ఇప్పుడు సంగమ యుగంలోనే జరుగుతుంది. చాలామంది వచ్చి శ్రీమతమును తీసుకుంటారు. దీనిని ఈశ్వరుడితో పిల్లల కలయిక అని అంటారు. ఈశ్వరుడు కూడా నిరాకారుడే, శరీరం లేనివారే. పిల్లల ఆత్మలు కూడా నిరాకారులే. మనం ఆత్మలము. ఈ అభ్యాసం పక్కాగా చేయాలి. బొమ్మకు కీ ఇస్తే డ్యాన్స్ చేస్తుంది. అలాగే ఆత్మ కూడా ఈ శరీరం అనే బొమ్మకు కీ లాంటిది. ఆత్మ ఇందులో లేకుంటే శరీరం ఏమీ చేయలేదు. మీరు చైతన్యమైన ఆట బొమ్మలు. బొమ్మకు కీ ఇవ్వకుంటే నిలిచిపోతుంది కదా, పని చేయదు. ఆత్మ కూడా చైతన్యమైన కీ. ఇది అవినాశి, అమర తాళం చెవి.
నేను ఆత్మనే చూస్తాను అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మనే వింటుంది అనే ఈ అభ్యాసం పక్కా చేసుకోవాలి. ఈ కీ లేకుండా శరీరం కదలదు. ఇతనికి కూడా అవినాశి కీ లభించింది. ఈ కీ 5,000 సంవత్సరాలు నడుస్తుంది. చైతన్య కీ అయినందున ఆత్మ చక్రంలో తిరుగుతూనే ఉంటుంది. ఇది చైతన్యమైన బొమ్మ. తండ్రి కూడా చైతన్యమైన ఆత్మనే. కీ పూర్తి అవుతూనే మళ్ళీ క్రొత్తగా తండ్రి యుక్తిని తెలుపుతారు. నన్ను స్మృతి చేస్తే మళ్ళీ మీ కీ తిరుగుతుంది. అనగా ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానం అయిపోతుంది. ఉదాహరణకు మోటార్లో పెట్రోల్ అయిపోతూనే మళ్ళీ నింపుతారు కదా! ఇప్పుడు ఆత్మలైన మీరు తమలో పెట్రోల్ ఎలా నింపుకోవాలో అర్థం చేసుకుంటూ ఉన్నారు. బ్యాటరీ ఖాళీ అయిపోతూనే మళ్ళీ అందులో శక్తి నింపుతారు కదా! బ్యాటరీ ఖాళీ అయిపోతూనే కరెంటు సమాప్తం అయిపోతుంది. ఇప్పుడు మీ ఆత్మరూపీ బ్యాటరీ నిండుతుంది. ఎంత స్మృతి చేస్తారో అంత నిండుతుంది. 84 జన్మల చక్రం పూర్తి చేసి మీ బ్యాటరీ ఖాళీ అయిపోయింది. సతో, రజో, తమోలోకి వచ్చారు. ఇప్పుడు తండ్రి తాళం చెవి ఇచ్చేందుకు లేక బ్యాటరీ నింపేందుకు మళ్ళీ వచ్చారు. పవర్ లేకుంటే మనిషి ఎలా తయారవుతాడు? కనుక ఇప్పుడు స్మృతి ద్వారానే బ్యాటరీ నింపుకోవాలి. వీటిని మానవ బ్యాటరీలని అనవచ్చు. తండ్రి చెప్తున్నారు, నాతో యోగం చేయండి. ఈ జ్ఞానం ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. సద్గతి దాత తండ్రి ఒక్కరే. ఇప్పుడు మీ బ్యాటరీ పూర్తిగా నిండుతుంది. మళ్ళీ 84 జన్మలు పూర్తిగా పాత్రను అభినయిస్తారు. ఉదాహరణకు డ్రామాలో తోలు బొమ్మలు నాట్యం చేస్తాయి కదా! ఆత్మలైన మీరు కూడా తోలు బొమ్మల వలె ఉన్నారు. పైనుండి క్రిందకు వస్తూ 5,000 సంవత్సరాలలో పూర్తిగా క్రిందకొచ్చేశారు. మళ్ళీ తండ్రి వచ్చి పైకెక్కిస్తారు. అదైతే ఒక బొమ్మ. ఇది ఉన్నతమయ్యే క్రిందకు దిగే కళల 5,000 సంవత్సరాల మాట అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. శ్రీమతము ద్వారా మనకు కీ లభిస్తూ ఉంది అని మీకు తెలుసు. మనం పూర్తి సతో ప్రధానంగా అయ్యి మళ్ళీ పూర్తి పాత్రనంతా రిపీట్ చేస్తాం. అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించడం ఎంతో సులభమైన తండ్రి అంటున్నారు. కల్పక్రితం అర్థం చేసుకున్న వారే మళ్ళీ అర్థం చేసుకుంటారు. మీరు ఎంత తల బ్రద్దలు చేసుకున్నా అంతకంటే ఎక్కువ మంది అర్థం చేసుకోరు. తండ్రి ఏమో అందరికీ ఒకే విధమైన జ్ఞానాన్ని తెలుపుతూ ఉన్నారు. ఎక్కడ కూర్చున్నా తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. మీ ముందు బ్రాహ్మణి లేకున్నా సిస్టర్ మీరు స్మృతి చేయవచ్చు. తండ్రి స్మృతి ద్వారా మాత్రమే మీ వికర్మలు వినాశనం అవుతాయని మీకు తెలుసు కనుక వారి స్మృతిలో కూర్చోవాలి. ఎవరినీ కూర్చోబెట్టే అవసరం లేదు. తింటూ తిరుగుతూ స్నానము మొదలైనవి చేస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి. కొంత సమయం ఎవరైనా మీ ముందు గద్దెపై కూర్చుంటారు. అలాగని మీకు వారేమీ సహాయం చెయ్యరు. ప్రతి ఒక్కరూ ఎవరికి వారే సహాయం చేసుకోవాలి. ఇప్పుడు వారికి ఎదురుగా ఊరికే కూర్చున్నారు అనుకోండి, ఏం ప్రయోజనం ఉండదు కదా! మీరే కదా స్మృతి చేయాల్సింది అంటున్నారు బాబా. ఈశ్వరుడైతే మతంనిచ్చారు. మీరు ఇలా చేస్తే మీ బుద్ధి దైవీ బుద్ధిగా అవుతుంది అని ప్రేరణనిస్తున్నారు. శ్రీమతమును అందరికీ ఇస్తూనే ఉంటారు. కానీ కొంతమంది బుద్ధి మందంగా, కొంతమంది బుద్ధి చురుకుగా ఉంది. పావనుడైన తండ్రితో యోగము కుదరకుంటే బ్యాటరీ ఛార్జ్ అవ్వదు. వారు తండ్రి శ్రీమతమును అంగీకరించరు. అలాంటి వారికి యోగమే కుదరదు. మా బ్యాటరీ ఇప్పుడు నిండుతూ ఉంది అని మీరు ఫీల్ చేస్తారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. ఈ సమయంలో మీకు పరమాత్మ నుండి శ్రీమతం లభిస్తూ ఉంది. ప్రపంచానికైతే పరమాత్మనే డైరెక్ట్గా వచ్చి వారికి డైరెక్షన్ ఇస్తున్నారు అని కొంచెం కూడా తెలియదు. తండ్రి అంటున్నారు, నేను ఇచ్చే ఈ మతము ద్వారా మీరు దేవతలుగా అవుతారు. ఇంతకంటే ఉన్నతమైనది మరొకటి ఉండనే ఉండదు. భగవద్గీతలో కూడా శ్రీమత్ భగవద్గీత అంటారు. శ్రీమతం శ్రీమతం అంటూ ఉంటారు కానీ పరమాత్మ డైరెక్ట్గా వచ్చి చెప్పిన దానిని శ్రీమతం అంటారు అని
అక్కడ తెలియదు. ఆ జ్ఞానం వారికి లేదు. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. మిమ్ములను పురుషోత్తములుగా చేసేందుకు తండ్రి సంగమ యుగంలోనే వస్తారు. దీని స్మారక చిహ్నాన్ని భక్తి మార్గంలో పండుగగా చేసుకుంటారు. దసరా కూడా జరుపుకుంటారు కదా! తండ్రి వచ్చినప్పుడు దసరా జరుగుతుంది. అంటే 10. స్త్రీలో ఉండే 5 వికారాలు, పురుషుడిలో ఉండే 5 వికారాలే 10 తలల రావణుడు. హర 10ని చంపడం. యోగ అగ్ని ద్వారా దగ్ధం చేయడం. దానిని దసరా పండుగ రూపంలో జరుపుకుంటారు. ఈ 5,000 సంవత్సరాల తర్వాత ప్రతి విషయం మళ్ళీ రిపీట్ అవుతుంది. పిల్లలైన మీకు మాత్రమే ఈశ్వరీయ మతం అంటే శ్రీమతం లభిస్తుంది. దీని వలన మీరు శ్రేష్టంగా అవుతారు. మీ ఆత్మ సతో ప్రధానంగా ఉండేది. అది క్రిందకు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయి భ్రష్టమైపోయింది. మళ్ళీ తండ్రి కూర్చొని జ్ఞాన యోగాలు నేర్పించి సతో ప్రధానంగా శ్రేష్టంగా చేస్తారు. మీరు మెట్లు ఎలా క్రిందికి దిగుతారో అంటే క్రింద స్థితిలోకి ఎలా వస్తారో తండ్రి అర్థం చేయిస్తున్నారు. డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఈ డ్రామాలోని ఆది మధ్య అంత్యములు ఎవ్వరికీ తెలియవు. తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు మీకు జ్ఞాపకం వచ్చింది కదా! ప్రతి ఒక్కరి జన్మ కథనైతే వినిపించలేను. ఈ కథ చదివి వినిపించేందుకు వ్రాయబడదు. ఇది తండ్రి కూర్చొని వినిపించారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. తర్వాత మీరే దేవతలుగా అవ్వాలి. తండ్రి అర్థం చేయించారు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ఈ 3 ధర్మాలను నేను స్థాపన చేస్తాను. ఇప్పుడు మనం తండ్రి ద్వారా బ్రాహ్మణ వంశీయులుగా అవుతాము అని ధర్మాలను నేను స్థాపన చేస్తాను. ఈ 3 ధర్మాలను అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో బ్రాహ్మణులుగా, తర్వాత సూర్యవంశంలో, తర్వాత చంద్రవంశంలో వస్తాము అని మీ బుద్ధిలో ఉంది. ఎవరు పాస్ అవ్వరో వారు చంద్రవంశీయులుగా అంటే త్రేతాయుగంలో వస్తారు. ఇందులో పాస్ అవ్వరు, యోగంలో పాస్ అవ్వరు. ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం అంటున్నారు బాబా. యోగం తక్కువ చేస్తారు. జ్ఞానాన్నయితే చాలా సులభంగా అర్థం చేయించారు తండ్రి. మీరు 84 జన్మలను ఎలా తీసుకున్నారో, 84 జన్మల చక్రమును ఎలా తిరిగారో తెలుపబడింది. మనుషులైతే 84,00,000 అన్నందున చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం లభిస్తోంది. ఈశ్వరుడు ఒక్కసారి మాత్రమే వస్తారు అందువలన. వారి మతం కూడా ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఒకే దేవీ దేవతా ధర్మం ఉండేది. వారికి ఈశ్వరీయ మతం లభించింది. దానికి ముందు సంగమ యుగం ఉండేది. తండ్రి వచ్చి ప్రపంచాన్ని పరివర్తన చేస్తారు. మీరిప్పుడు పరివర్తన అవుతున్నారు. ఈ సమయంలో మిమ్మల్ని తండ్రి పరివర్తన చేస్తారు. కల్ప కల్పము మేము పరివర్తన అవుతూనే వచ్చాము అని, పరివర్తన అవుతూనే ఉంటాము అని మీరంటారు. ఇది చైతన్య బ్యాటరీ కదా! అది జడం. 5,000 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చారు అని, శ్రేష్టాతి శ్రేష్టమైన మతం కూడా ఇస్తున్నారు అని పిల్లలకు తెలిసింది. అత్యంత ఉన్నతులైన భగవంతుడి ద్వారా ఉన్నతమైన మతం లభిస్తుంది. దాని ద్వారా మీరు ఉన్నత పదవి పొందుతారు. ఎవరైనా మీ వద్దకు వస్తే మీరు ఈశ్వరుడి సంతానం కదా అని అడగండి. ఈశ్వరుడు అనగా శివుడు. శివ జయంతి పండుగను కూడా జరుపుతారు. వారే సద్గతి దాత. వారికి తమ స్వంత శరీరం లేదు కావున ఎవరి ద్వారా మతంనిస్తారు? మీరు కూడా ఆత్మలే. ఈ శరీరం ద్వారా మాట్లాడతారు కదా! శరీరం లేకుంటే ఆత్మ ఏమీ చేయలేదు. నిరాకార తండ్రి కూడా ఎలా రావాలి? గాయనం ఉంది కదా! రథంలో వస్తారు. దీనిని ఒకరు ఒక రకంగా, మరొకరు మరొక రకంగా తయారు చేశారు. అంటే భగవద్గీతలో ఆ గుర్రాల రథంలో కూర్చొని భగవద్గీత చెప్పినట్టు ఇలాగ చెప్తారు. త్రిమూర్తులు కూడా సూక్ష్మవతనంలో కూర్చొని ఉన్నారు అని చూపించబడింది. ఇవన్నీ సాక్షాత్కార విషయాలు అని తండ్రి తెలుపుతూ ఉన్నారు. కానీ రచనంతా ఇక్కడే ఉంది కదా! అందుకే రచయిత అయిన తండ్రి కూడా ఇక్కడికే రావాల్సి వచ్చింది. పతిత ప్రపంచంలోనే వచ్చి పావనంగా తండ్రి తయారు చేయాలి. ఇక్కడ పిల్లలను డైరెక్ట్‌గా తండ్రే పావనంగా చేస్తున్నారు. ఇది అర్థం కూడా చేసుకుంటారు కానీ, జ్ఞానము బుద్ధిలో నిలబడదు. ఎవ్వరికీ అర్థం చేయించలేరు.
శ్రీమతమును తీసుకోకుంటే శ్రేష్టాతి శ్రేష్టంగా తయారవ్వలేరు. అర్థమే చేసుకోలేకుంటే అలాంటి వారు పదవినేం పొందుతారు? ఎంత సర్వీస్ చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. తండ్రి అంటున్నారు, బాబా సేవలో ఎముక ఎముకను ఇవ్వాలి. అంటే అన్ని విధములైన సేవ చేయాలి. తండ్రి సేవలో మేము ఎముకలనిచ్చేందుకు కూడా తయారుగా ఉన్నాం అంటారు పిల్లలు. చాలామంది పిల్లలు సేవ కొరకై పరితపిస్తూ ఉంటారు. బాబా మమ్ములను విడుదల చేస్తే ఈ విషయాల నుండి సేవలో నిమగ్నమవుతాము. దాని వలన చాలామందికి కళ్యాణం అవుతుంది కదా బాబా అని అంటారు. పూర్తి ప్రపంచమంతా శారీరక సేవ చేస్తారు. సోషల్ వర్కర్స్ కూడా చాలామంది ఉన్నారు కదా! అలా చేస్తూ క్రిందికే దిగుతూ వచ్చారు. ఇప్పుడు ఈ ఆత్మిక సేవలో కళలు ఉన్నతమవుతాయి కదా! ప్రతి ఒక్కరు ఫలానా వారు మాకంటే ఎక్కువ సేవ చేస్తున్నారు అని అర్థం చేసుకోగలరు. సేవ చేయు మంచి మంచి కన్యలు ఉన్నారు. వారు సెంటర్లు కూడా నిర్వహించగలరు. క్లాస్‌లో నంబర్ వార్‌గా కూర్చుంటారు. ఇక్కడ నంబర్ వార్‌గా కూర్చోబెట్టరు. దిగులు పడతారు అలా చేస్తే. అర్థమైతే చేసుకోగలరు కదా! సేవ చేయకుంటే పదవి తప్పకుండా తగ్గిపోతుంది. నంబర్ వారుగా పదవులనేకమున్నాయి. కానీ అది సుఖధామము, ఇది దుఃఖధామం. స్వర్గంలో ఎలాంటి జబ్బులు ఉండవు. బుద్ధితో పని చేయాల్సి ఉంటుంది. సేవ చేయకుంటే చాలా తక్కువ పదవి పొందుకుంటాము అని అర్థం చేసుకోవాలి. సర్వీస్ ద్వారానే పదవి లభిస్తుంది. స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి తమ స్థితిని గురించి తెలుసు. మమ్మ, బాబా కూడా సేవ చేస్తూ వచ్చారు. మంచి మంచి పిల్లలు కూడా ఉన్నారు. భలే నౌకరీలో ఉండినా సేవ చేస్తున్నారు. అర్ధ జీతంపై సెలవు తీసుకొని వెళ్ళి సేవ చేయండి. పర్వాలేదు అని వారికి చెప్తారు. బాబా హృదయంపై ఉన్నవారు అక్కడ నెమలి సింహాసనంపై కూర్చుంటారు. అయితే నెంబర్ వార్ పురుషార్థానుసారం కూర్చుంటారు. విజయం మాలలో కూడా అదే విధంగా వచ్చేస్తారు. సమర్పణం కూడా అవుతారు. సర్వీస్ కూడా చేస్తారు. సమర్పణై సేవ చెయ్యకుంటే సెంటర్‌లో ఉంటే కూడా అని అర్థం. పదవి తగ్గిపోతుంది కదా! శ్రీమతము ద్వారా ఈ రాజధాని స్థాపన అవుతుంది. ఈ విధంగా ఎప్పుడైనా విన్నారా? లేక చదువు ద్వారా ఈ రాజధాని స్థాపన అవుతుంది అని ఎప్పుడైనా విన్నారా? చూసారా? దాన పుణ్యాలు చేస్తే రాజుల ఇంటిలో జన్మించవచ్చు. కానీ చదువు ద్వారా రాజ్య పదవి పొందుతారు అని ఎప్పుడూ విని ఉండరు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు కూడా. ఇప్పటి విషయం ఇది. మీరు మాత్రమే 84 జన్మలు పూర్తిగా తీసుకున్నారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు పైకి వెళ్ళాలి. ఇది చాలా సులభమైనది. పైకి అంటే ఉన్నత స్థితి అనేది ఒకటి. ఇంకోటి పరంధామానికి కూడా వెళ్ళాలి. మీరు కల్పకల్పము నంబర్‌వార్ పురుషార్థానుసారం అర్థం చేసుకుంటారు. తండ్రి యాద్‌ప్యార్ కూడా నంబర్‌వార్ పురుషార్థానుసారమే తెలిపిస్తారు. సేవలో తత్పరులైన వారికి చాలా యాద్‌ప్యార్ ఇస్తారు. బాబా భలే గుర్తు ఎక్కువ చేసుకుంటారు. కనుక నేను ఇప్పుడు తండ్రి హృదయంపై ఉన్నానా? మాలలో మణిగా అవుతానా? అని స్వయాన్ని చెక్ చేసుకోండి. చదువుకోని వారు తప్పకుండా చదువుకున్న వారి ముందు బరువులు మోస్తారు. తండ్రి అంటున్నారు, పిల్లలు పురుషార్థం చేయండి. కానీ డ్రామాలో పాత్ర లేకుంటే ఎంతగా తల బాదుకున్నా, ఎంత కష్టపడినా బుద్ధిలోనే కూర్చోదు. ఏదో ఒక గ్రహచారం పట్టుకొనే ఉంటుంది. దేహ అభిమానం వల్లనే ఇతర వికారాలు కూడా వస్తాయి. ముఖ్యమైనది చాలా కఠినమైన జబ్బు దేహ అభిమానం. సత్యుగంలో దేహాభిమానము అనే పేరే ఉండదు. అక్కడ మీ ప్రాలబ్ధం మాత్రమే ఉంటుంది. ఇది తండ్రి మనకి ఇక్కడే తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం చేసుకుంటే అదే అక్కడ పొందగలరు అని. ఈ విధంగా శ్రీమతమును ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని ఎవ్వరూ చెప్పరు. ఇది ముఖ్యమైన విషయం. నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చేయమని నిరాకార భగవంతుడు చెప్తున్నారు అని వ్రాయాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి. మీ దేహాన్ని కూడా స్మృతి చేయకండి. భక్తిలో కూడా ఒక్క శివుడినే పూజిస్తారు కదా! ఇప్పుడు జ్ఞానం కూడా నేను మాత్రమే ఇవ్వగలను. మిగిలినదంతా భక్తి.
అవ్యభిచారి జ్ఞానం ఒక్క శివబాబా ద్వారానే మీకు లభిస్తుంది. ఈ జ్ఞాన సాగరం నుండి రత్నాలు వస్తాయి. ఆ భౌతికమైన సాగరం నుండి కాదు. ఈ జ్ఞాన సాగరులైన తండ్రి పిల్లలైన మీకు జ్ఞాన రత్నాలను ఇస్తారు. వాటి వలన మీరు దేవతలుగా అవుతారు. శాస్త్రాలలో అయితే ఏమేమో వ్రాసేశారు. సాగరం నుండి దేవతలు వచ్చి రత్నాలిచ్చారు అని వ్రాసారు. ఈ జ్ఞాన సాగరుడు మీకు రత్నాలిస్తారు. మీరింతకుముందు రాళ్ళు ఏరుకునేవారు. అందుకే రాతి బుద్ధి కలవారిగా అవుతారు. ఇప్పుడు రత్నాలు ఏరుకోవడం వలన మీరు పారస బుద్ధి, బంగారు బుద్ధి కలవారిగా అవుతారు. పారస్నాతులుగా అవుతారు కదా! ఈ పారస్నాతుడు అంటే లక్ష్మీనారాయణ విశ్వానికి యజమానిగా ఉండేవారు. భక్తి మార్గంలో అనేక పేర్లు, అనేక చిత్రాలు తయారు చేసి ఉంచారు. వాస్తవానికి లక్ష్మీనారాయణ అన్న, పారస్నాథుడన్న ఒక్కరే. నేపాలులో పశుపతినాథుడి మేళా జరుగుతుంది. అతడు కూడా పారస్నాథుడే. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి ఇచ్చిన జ్ఞాన రత్నాలను మాత్రమే గ్రహించాలి, రాళ్లను కాదు. దేహ అభిమానము అనే కఠిన జబ్బు నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. సెకండ్ పాయింట్, మీ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసుకునేందుకు పవర్ హౌస్ అయిన తండ్రితో యోగము జోడించాలి. ఆత్మ అభిమానులుగా ఉండే పురుషార్థం చేయాలి. నిర్భయులుగా ఉండాలి. వరదానము, దాతృత్వ భావన ద్వారా ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేస్తే తృప్తాత్మాభవ. సదా నేను దాత యొక్క పుత్రుడిగా అయ్యి సర్వాత్మలకు దానమివ్వాలి అనే ఒకే లక్ష్యం సదా ఉండాలి. ఇలాంటి దాతృత్వ భావన ఉంచుకున్నందున సంపన్న ఆత్మగా అయిపోతారు. ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారు సదా తృప్తిగా ఉంటారు. నేను ఇచ్చే దాత యొక్క పుత్రుడను, ఇవ్వడమే తప్ప తీసుకోవడము అనే ఈ భావన సదా నిర్విఘ్న స్థితిని, ఇచ్చా మాత్రం అవిద్యా స్థితిని, కోరికలంటే ఏంటో తెలియనటువంటి స్థితిని అనుభవం చేయిస్తుంది. సదా ఒకే లక్ష్యం వైపు దృష్టి ఉండాలి. ఆ లక్ష్యము బిందువు. ఆత్మ బిందు పైన, తండ్రి బిందువు పైన. ఇది తప్ప వేరే ఏ విషయాల విస్తారాన్ని చూస్తున్నా చూడకండి. అప్పుడు డ్రామా కూడా ఫుల్ స్టాప్ అనే బిందువును ఉంచాలి. వింటున్నా వినకండి. మీ బుద్ధి లేక స్థితి ఒకవేళ బలహీనంగా ఉంటే అందుకు కారణం వ్యర్థ సంకల్పం. ఆ వ్యర్థ సంకల్పాలు లేకుండా ఉంటే బుద్ధి కరెక్ట్గా పనిచేస్తుంది, స్థితి శ్రేష్టంగా ఉంటుంది. అవ్యక్త సూచన, ఇప్పుడు సంపన్నము లేక కర్మాతీతంగా అవ్వాలి అనే తపనలో ఉంటూ తీవ్ర పురుషార్థం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. కర్మాతీతంగా అయ్యేందుకు కర్మల లెక్కాచారం నుండి ముక్తులుగా అవ్వండి. సేవలో కూడా సేవ యొక్క బంధనంలో బంధింపబడే సేవాదారులుగా కాదు. ఇష్టం ఉండకూడదు, అయిష్టం ఉండకూడదు, అలా ఉండాలి. బంధన ముక్తులుగా అయ్యి సేవ చేయండి అనగా హద్దులోని రాయల్ కోర్కెల నుండి ముక్తులుగా కండి. గౌరవం, మర్యాద, పేరు ఇలాంటివి ఏమీ ఆశించొద్దు. ఎలాగైతే అవి కూడా బంధనాలే. ఎలాగైతే దేహ బంధనము, దేహ సంబంధాల బంధనం ఉందో అలా సేవలో కూడా స్వార్థము అనే బంధనం కూడా కర్మాతీతులుగా అవ్వడంలో విఘ్నాన్ని కలిగిస్తుంది. కర్మాతీతులుగా అవ్వడము అనగా ఈ రాయల్ లెక్కాచారాల నుండి ముక్తులుగా అవ్వడం. ఓం శాంతి.